నిన్న గ్రామాల్లో చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అడిగారు, అయ్యా దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, మా తరఫున మీరు మాట్లాడండి బలంగా, మాకు ఖచ్చితంగా ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఎందుకు ఈ అధికార యంత్రాంగం మేము మొరబెట్టుకున్నా కూడా సరైన సమయానికి గేట్లు ఎత్తలేకపోయారు? కేవలం శాండ్ మాఫియాని కాపాడడానికి కోసం ప్రజల్ని అప్రమత్తం చేయకుండా అధికార యంత్రాంగాన్ని నిద్రలోకి తీసుకెళ్లి ఫోన్లు చేసి బెదిరించి గేట్లు ఎత్తనీయకుండా చేశారు. ఇంత దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. సరైన రీతిలో వాళ్ళకి సహాయం అందడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ మానేసి, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ 2 జిల్లాల్లో కూడా ప్రయాణికం ఎదుర్కొంటుంటే స్పందించలేని మనస్తత్వం మీలో ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తగ్గండి, సమాజానికి ఉపయోగపడండి. అసలు ముఖ్యమంత్రి గారి వయసు ఎంత? 48 సంవత్సరాలు. పొరుగు రాష్ట్రంలో స్టాలిన్ గారి వయసు ఎంత? 68 సంవత్సరాలు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా గొడుగు పట్టుకుని వీధి నడిచారే ఆయన ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు. మీరెందుకు రారు? మీ పరిపాలన చూసి క్షేత్రస్థాయిలో గౌరవ శాసనసభ్యులు, మంత్రులు ఎవరు సామాన్య ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాలో జరిగిన ఈ పరిణామం ఇతర జిల్లాల్లో కూడా రేపటి రోజున జరిగితే ఏమైపోతాం మనం? ప్రత్యేకంగా నిన్న ఈ అన్నమయ్య ప్రాజెక్టు గురించి అక్కడ గ్రామస్తులు ప్రతి ఒక్కరు బాధపడి చెప్పిన విషయం, ఇది కేవలం శాండ్ మాఫియా కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కౌలు రైతు పరిస్థితి ఏంటి? 40,000 రూపాయలు కట్టారు అక్కడ కౌలు కోసం ఎకరానికి. పాపం వాళ్ళ గురించి మీరు ఎక్కడ మాట్లాడారు? మీ నివేదికలు ఎక్కడ ఉంది? రైతు గురించి, పశు సంపద కోల్పోయిన కుటుంబాల గురించి ఎక్కడుంది మీ నివేదికలు? కేవలం దొంగ లెక్కలు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక అది కేంద్ర ప్రభుత్వానికి. కడప జిల్లాలో ఎంత 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 నష్టం జరిగింది పాడి పరిశ్రమ అంటే 570. మందపల్లి గ్రామంలో ఒక్క రైతుని కలిస్తేనే నాకు వచ్చిన లెక్క కూడా 62 వచ్చినాయి. వాలంటీర్లు ఏమైపోయారు? మీరు ఇస్తున్న జీతాలు తీసుకుంటున్న మహానుభావులు చాలా మంది పెద్దలు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ వ్యాపారాల్లో. వాళ్ళు శాసనసభ్యులు కనపడడం లేదు, పార్లమెంట్ సభ్యులు కనపడడం లేదు, మంత్రులు కూడా కనపడడం లేదు క్షేత్రస్థాయిలో. ఈ రోజుకి గల్లంతి అయిన వాళ్ళ గురించి సమాచారం లేదు. 7 కిలోమీటర్లు దాటి చివరికి శవంగా కనపడ్డారు కొంతమంది. స్పందన ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి, పరిపాలన దక్షత ఉండాలి. ఈ 3 లేనప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి పదవుల్లో కొనసాగే అర్హత లేదు.